హలో అండి. హాయ్ అండి. అయితే మీకు తెలిసే ఉంటుంది రీసెంట్ స్కామ్ గురించి ఐవీఎఫ్. సారీ టు సే అబౌట్ ఇట్ అండ్ టాక్ అబౌట్ ఇట్. బట్ జనాలు ఎలా ఇది జెన్యూన్ ఉంది అని ఎట్లా చూసుకోవాలి చెప్పండి? Yeah, it's a tricky question, Andy. It's a matter of faith, and it's very sad what has happened. But most of the centers don't do this. మీకు పెద్ద పెద్ద సెంటర్స్ లో ఇది ఫాలో అవ్వరు బికాస్ లా ఇస్ సో స్ట్రిక్ట్ దట్ ఎవ్రీబడి ఈస్ ఫాలోయింగ్. చాలా కష్టపడి చదువుకొని ఈ ఫీల్డ్ లో జస్ట్ గైనకాలజిస్ట్ కాదండి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దిగాలి అంటే దీనికి ఒక ఫెలోషిప్ ఉంటుంది, దీంట్లో ఎక్స్పీరియన్స్ రావాలి, దీంట్లో స్కిల్ రావాలి, ఆ తర్వాతనే దిగుతారు. సో ఇట్స్ వెరీ వెరీ క్రూషియల్ that you check the background of the doctor, the embryologist, the center, avanni check cheyandi tappakunda. But it's a matter of trust and faith meedane idi narpinchali. Definitely previous pregnancies, previous patients to kuda meeru reviews avanni chuskunte baagundi. Okay, law paranga em certifications vachayi evi chuskochu? See, law paranga maaku rules are that we have to put up our ART 2 license, ART 2 license. 1 ఏంటంటే ఉట్టి టాబ్లెట్స్ మెడికేషన్స్ ఇవ్వడము, IUI వరకు ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ వరకు చేయొచ్చు వాళ్ళు, ART 1 లెవెల్ ఉన్న వాళ్ళు. వీఆర్ ART లెవెల్ 2. ఈ లెవెల్ 2 లో ఏం చేస్తాము, వి గివ్ ఇంజెక్షన్స్ ఫర్ IVF, వి గెట్ ద ఎగ్స్ అవుట్, వి మిక్స్ ద ఎగ్ ఇన్ ద స్పర్మ్, ఇవన్నీ ఉంటాయి. సో డిస్ప్లేలో ఈ లెవెల్ 2 ఉందా లేదా చూసుకోండి సెంటర్ లో. అండ్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చెక్ ద మీ డిగ్రీస్ చూపియండి అనొచ్చు, మీ సర్టిఫికేట్స్ చూపియండి అనొచ్చు, ఇవన్నీ కూడా అనొచ్చు. దెర్ ఇస్ నో హార్మ్. ఎవ్రీబడి హ్యాస్ అ రైట్. వీ హ్యావ్ ఇన్స్పెక్షన్స్ బై ద గవర్నమెంట్ బాడీ. వాళ్ళు వచ్చి మా ఇవన్నీ చెక్ చేస్తారు రెగ్యులర్లీ. సో మీకు హక్కులు ఉన్నాయి, డెఫినెట్లీ యూ కెన్ ఆస్క్. దెన్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ కన్సెంట్స్ తీసుకుంటున్నారా లేదా అనేది చూడాలి. ఇవన్నీ చూసాకనే యూ కెన్ గో హెడ్ విత్ ఇట్. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ట్రస్ట్ అండి. మీరు when you connect with the doctor only you can understand. ఇప్పుడు పేషెంట్స్ ఆల్రెడీ చాలా సపోర్ట్ లేకుండా ఉంటారు, సైకలాజికల్ గా, మెంటల్ గా, ఫిజికల్ గా అంతా ఇన్ఫర్టిలిటీతో ఉన్నవాళ్ళు. సో సైకలాజికల్ గా ఎట్లాంటి హోప్ ఇస్తా ఉంటారు మీరు? సో సైకలాజికల్ గా వీఆర్ సపోజ్ టు హ్యావ్ అ కౌన్సిలర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ రూల్ పరంగా కూడా వీఆర్ సపోజ్ టు హ్యావ్ అ కౌన్సిలర్. దిస్ కౌన్సిలర్ ఇస్ particularly there to counsel them throughout the journey of the treatment that they're with us. Not only that, the clinician, the embryologist are also with them in this journey. It's a very stressful journey endukante easy kaadu. Injections avanni తీసుకుంటారు, కంటిన్యూస్ గా చూస్తుంటారు. ప్రొసీజర్ అంతా అయ్యాక కూడా 100% గ్యారంటీ ఇవ్వము, because IVF does not have 100% guarantee. For everybody who's listening to this podcast and going through Google and everything, మీరు చూడండి, మీరు అది కరెక్ట్ గా చూడండి. 100% చెప్పేవాళ్ళు, డిస్ప్లే చేసేవాళ్ళు రాంగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే మీకు ఒక రెడ్ ఫ్లాగ్. ఎలా చెప్పారు మీరు 100%? సో అది తప్పకుండా చెప్పారంటే డోంట్ గో టు దట్ ప్లేస్. నేనైతే ఎలా అంటాను, బికాస్ the standards are according to, the results are according to the woman's age. మనకు అవి ఆల్రెడీ ఇచ్చారు. గ్లోబలీ ఇట్స్ దేర్, ఇన్ ఇండియా ఆల్సో ఇట్స్ ద సేమ్. సో ఇవి చూసుకోండి, ఈ సక్సెస్ రేట్ చూసుకొని యూ కెన్ డెఫినెట్లీ సెలెక్ట్ యువర్ ప్లేస్. సో దీస్ ఆర్ అ ఫ్యూ థింగ్స్ విచ్ డెఫినెట్లీ హ్యావ్ టు బి చెక్డ్ బిఫోర్ వీ గో ఫర్ అన్ IVF సైకిల్. ఓకే. సో ఇప్పుడు పేషెంట్స్ వచ్చినప్పుడు ప్రతి పేషెంట్స్ కి ఇన్ని ఇంజెక్షన్స్ వాడాలి అనేది ఏమైనా కోర్స్ లాగా ఉంటుందా? It depends on couples. Yeah, it depends on the age kadandi. See, maaku first of all ee hormone tests annanu kada, scan annanu kada, scan lone ovaries lo, అండాశయాల్లో ఎన్ని ఎగ్స్ ఉన్నాయి, ఎన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది తెలిసిపోతుంది. ఈ హార్మోనల్ టెస్ట్ ఇంకా అవి నిరూపిస్తాయి. అంటే FSH ఎలా ఉంది, LH ఎలా ఉంది, AMH, ఇవన్నీ మేము చూసుకుంటూ వి ప్లే విత్ ద నంబర్స్ అనమాట. సో ఇది చూసుకొని PCOS అమ్మాయికి తక్కువ డోస్ పెడతారు. డోస్ నంబర్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఉంటాయి, బట్ డోస్ తక్కువ పెడతారు. బికాస్ సడన్లీ ఫ్లేర్ అప్ అయిపోకూడదు, సడన్లీ ఎగ్స్ వచ్చేయకూడదు. సో అవి తక్కువ ఇస్తారు. తక్కువ రిజర్వ్ ఉన్న ఆమెకి ఎక్కువ డోస్ ఇస్తారు. ఎక్కువ అడ్వాన్స్ స్టేజ్ ఉన్న ఏజ్ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఎక్కువ డోస్ ఇస్తారు, ఎక్కువ ఇంజెక్షన్స్ ఇస్తారు. బట్ టూకీగా చెప్పాలంటే ఇంచుమించు 10 days లో ఇంజెక్షన్స్ అయిపోతాయి. 10th day తర్వాత డిసైడ్ చేస్తారు ఎప్పుడు చేద్దాం ఎగ్ కలెక్షన్ అనేది, ఎగ్స్ బయటికి తీయడం. అవి 12th day జరుగుతాయి. 12th day రోజు, ఫర్ ఇన్స్టెన్స్ 12th to 13th day లో అయిపోతుంది. 12th day రోజు మత్తు మంది ఇచ్చి ఆ ఎగ్స్ బయటికి తీయడం జరుగుతుంది. సో ఈ ఇంజెక్షన్స్ ఒక 10 days ఇస్తారు. డోస్ డిపెండ్స్ ఆన్ ద ఉమెన్. ఓకే. సో వన్స్ ఇవాల్యుయేషన్ అయిపోయిన తర్వాత ఇది తక్కువ ఉంది, ఇది ఎక్కువ ఉంది, లైక్ బోత్ ఇన్ మేల్ అండ్ ఫీమేల్, ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది? ప్రొసీజర్ కొంచెం ఎలాబరేట్ గా ఉంది, కానీ అంత అన్డూయబుల్ ఏం కాదు, చేయలేమని కాదు.
పీరియడ్ కి 2వ రోజు నుంచి మొదలైన ఇంజెక్షన్స్ ఒక 10 రోజుల పాటు వెళ్తుంది అనమాట. ఈ 10 రోజుల్లో ఒక 2-3 స్కాన్స్ అవుతాయి. ఈ స్కాన్స్ తప్పకుండా రావాలి. ఎందుకు పిలుస్తామంటే ఇచ్చే డోస్ సరిపోతుందా, ఎక్కువ అవుతుందా, తక్కువ అవుతుందా. PCOS వాళ్ళు ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ లోకి వెళ్ళిపోతారు, అది మంచిది కాదు. అంటే ఎక్కువ స్టిమ్యులేట్ అయిపోవడం మంచిది కాదు. 10 రోజుల పాటు ఇంజెక్షన్స్ ఇచ్చాక నేను చెప్పాను కదా, ఒక ఇంజెక్షన్ ఇస్తారు, దాన్ని బట్టి 12th డే ఎగ్స్ బయటికి తీయడం జరుగుతుంది. ఎగ్స్ తీసేటప్పుడు కూడా మత్తు మంది ఇస్తారు. ఇండియాలో వీ వాంట్ అవర్ పేషెంట్స్ టు బి కంఫర్టబుల్. సో మత్తు మంది ఇచ్చి ఒక సన్నటి సూది మీ అండాశయాల్లోకి వెళ్ళినప్పుడు ఆ ఎగ్స్ బయటికి తీస్తారు. సో సర్జరీ ఏం లేదు, ఏదో ఓపెన్ చేసి స్టిచెస్ వేసి అడ్మిషన్ ఏం అవసరం లేదు. ఒక హాఫ్ అన్ అవర్ లో, తక్కువ ఎగ్స్ ఉంటే హాఫ్ అన్ అవర్ లోనే మీరు ఓటీ నుంచి బయటకు వచ్చేస్తారు, ఆపరేషన్ థియేటర్ నుంచి. అండ్ 3-4 hours లో మీరు ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ నుంచి ల్యాబ్ లో పని మొదలవుతుంది. ఎగ్స్ ఇచ్చారు కదా, మీ హస్బెండ్ స్పర్మ్స్ తో కలపడం జరుగుతుంది అనమాట. ఆ రోజుని డే 0 అంటారు అనుకోండి. డే 0 బికాస్ ఎగ్గే స్పర్మ్, ఇట్స్ నాట్ అన్ ఇండివిజువల్. దెన్ ద మిరకల్ ఆఫ్ లైఫ్ హ్యాపెన్స్. ఏంటి, ఎగ్ ని స్పర్మ్ తో కలిపిన తర్వాత ఇన్క్యుబేటర్ లో పెడతారు. ఈ ఇన్క్యుబేటర్ గర్భసంచి లాంటిది, అంటే ఆకారంలో కాదు, ఇట్స్ లైక్ అ డబ్బా. ఇట్స్ అ బాక్స్, మెటల్ బాక్స్ విచ్ హ్యాస్ సేమ్ ఎన్వైరన్మెంట్, సేమ్ అట్మాస్ఫియర్. ఎలాంటిది, గ్యాసెస్, మన గర్భసంచిలో ఉన్న అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో, టెంపరేచర్ అండ్ ఆల్ దట్, అది మెయింటైన్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ డే ని డే 1 అంటాము. ఆ రోజు ఈజ్ అన్ ఇండివిజువల్ కదా, స్పర్మ్ ఎగ్ కలిసే అక్కడ నుంచి ఇంకా డివిజన్ స్టార్ట్ అవుతాయి. సో డే 2 రోజు 4 cells ఉండాలి, డే 3 రోజు 8 cells ఉండాలి, డే 4 ని మారులా ఎంబ్రియో అంటారు, డే 5 ని బ్లాస్టోసిస్ట్ అంటారు. సో డే 3 నుంచి డే 5 లోపల ఎప్పుడైనా గర్భసంచిలోకి ఎంబ్రియోస్ వేయచ్చు, లేదా గర్భసంచి బాగాలేదు మనకు అనిపిస్తుంది అనుకోండి, బాగాలేదు అలాంటప్పుడు ఇవన్నీ ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఈ ఎంబ్రియోస్ అన్ని మనం లిక్విడ్ నైట్రోజన్ అనే లిక్విడ్ లో ఫ్రీజ్ చేసుకుంటారు. -198 degrees లో ఫ్రీజ్ చేస్తాము. ఇవి ఫ్రీజ్ చేశాక నెక్స్ట్ మంత్ మళ్ళీ బయటకు తీసి గర్భసంచిలోకి వేయచ్చు. గర్భసంచి బాగుంటే కొన్ని వేస్తాం, అన్ని వేయలేం కదా. ఒక 10 వచ్చాయి అనుకోండి ఎంబ్రియోస్, 10 వేసేయలేం కదా మనం. వీఆర్ నాట్ లైక్ అదర్ మ్యామల్స్, లైక్ డాగ్స్, క్యాట్స్ కి స్పేస్ ఇస్ మోర్. మనకి మాక్సిమం 2 కోసం ఉంది యూట్రస్ లో ప్లేస్. సో 1-2 ఎంబ్రియోస్ వేయడం జరుగుతుంది. అవి అతికిన తర్వాత ఆఫ్ కోర్స్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అవన్నీ చేస్తారు. బట్ ఈ ఎక్స్ట్రా ఉన్న ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేయడం ఉంది చూడండి, ఇది వండర్ఫుల్ టెక్నాలజీ కదా. మళ్ళీ ఇంజెక్షన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎగ్స్ బయటికి తీయాల్సిన అవసరం లేదు. ఈ ఎంబ్రియోస్ 10 ఏళ్ళ తర్వాత కూడా మా దగ్గర సెకండ్ బేబీ కోసం వస్తుంటారు. సో కాకపోతే దెర్ ఇస్ అ లా, ఈ ఎంబ్రియోస్ మీరు వాడదలుచుకోకపోతే మీరు డొనేట్ చేయలేరు. మన ఇండియాలో యూ కెనాట్ డొనేట్, ఇదర్ యూ హావ్ టు డిస్కార్డ్, అంటే పడేయాలి, లేదా రీసెర్చ్ కి డొనేట్ చేయొచ్చు. అది మీ ఇష్టము. యూ కెన్ కీప్ పేయింగ్ ఫర్ ద రెంటల్. మీరు ఒక 6-7 years తర్వాత ట్విన్స్ పుట్టేసారు, మాకు వద్దు మేడం అనుకుంటే పడేయండి, బట్ యూ కాంట్ డొనేట్. ద సెంటర్ కెనాట్ డొనేట్, యూ కెనాట్ డొనేట్. సో IVF, IUI, ఫ్రీజింగ్ ఆఫ్ ఎంబ్రియో, ఇవన్నీ కూడా రిచ్ పీపుల్ మాత్రమేనా, కామన్ వాళ్ళు కూడా చేసుకోవచ్చు? అంటే అన్ఫార్చునేట్లీ ఈ లక్షల్లోకి వెళ్తుంది, thousands లో అయితే అయిపోదు. IUI అనేది ఒక 25-30 వేలలో అవ్వచ్చు. అంటే ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ ఐఎమ్ టాకింగ్, అన్ని ఇంక్లూడ్ చేస్తున్నాను. 5,000 చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు, తర్వాత దాన్ని 30,000 చేస్తారు. బికాస్ ఖర్చు ఉంది దాంట్లో. స్పర్మ్స్ ని ప్యూరిఫై చేయాలి, వాటిని గర్భసంచిలోకి వేయాలి, మందులు ఉంటాయి, తర్వాత అన్ని ఇంక్లూడ్ చేసి చెప్తున్నాను నేను. 20-25,000 దాకా వెళ్ళొచ్చు IUI. IVF అనేది లక్షల్లో వెళ్తుంది. ఎందుకంటే మీకు ఇచ్చే ఇంజెక్షన్స్ కూడా చాలా ఎక్స్పెన్సివ్. దే కమ్ ఫ్రమ్ అబ్రాడ్. ఇండియన్ వి కూడా దే ఆర్ మేడ్ ఇన్ సచ్ అ స్టెరైల్ కండిషన్ దట్ దే హావ్ టు మెయింటైన్ కోల్డ్ చైన్, అంటే 2 to 8 degrees లోనే ఉండాలి. సో ఎక్కడైతే తయారు చేస్తారో అక్కడ నుంచి మీ దగ్గరకు రావడానికి కోల్డ్ చైన్ మెయింటైన్ చేసుకుంటూ రావాలి. వెదర్ ఇట్ ఇస్ బెంగళూరు, డెన్మార్క్ ఆర్ కాల్కటా ఆర్ వేర్ ఎవర్ ఇన్ ద వరల్డ్, US నుంచి రానివ్వండి, కోల్డ్ చైన్ మెయింటైన్ చేసుకుంటూ రావాలి, ఆ టెంపరేచర్ లోనే రావాలి. సో దే ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. అండ్ రీకాంబినెంట్ అని ఉంటుంది, అంటే హైలీ ప్యూరిఫైడ్. సో ఆ ఇంజెక్షన్ ఇంకా మోర్ స్టెరైల్ కండిషన్స్ లో చేస్తారు, బికాస్ దాంతో రెస్పాన్స్ బాగుంటుంది, అది ఇంకా ఎక్స్పెన్సివ్. సో ఇట్స్ అన్ఫార్చునేట్ మీ స్తోమత బట్టి ఇంజెక్షన్స్ తీసుకోవడం. కాకపోతే ఈ ఇంజెక్షన్స్ కాస్ట్ బట్టి, ప్యూరిటీ బట్టే రెస్పాన్స్ కూడా ఉంటుంది. సో టు ఆన్సర్ యువర్ క్వశ్చన్స్, ఎందుకు ఇంత ఎక్స్పెన్సివ్? రిచ్ కేనా? ఎందుకంటే ఈ వీటిలో వాడే ఏవైతే ఉన్నాయో ఇంగ్రీడియంట్స్ ఆర్ ఆల్సో వెరీ ఎక్స్పెన్సివ్. లెబారెటరీలో తయారు చేసే ఎంబ్రియోస్, లెబారెటరీలో వాడే ద పెట్రీ డిష్, గ్లాస్ డిష్ ఉంటుంది, ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, అవి 1 time యూజ్, వాడడం పడేయడం. సో అంతే కదా, వి కాంట్ కీప్ రీయూజింగ్ ఫర్ 10 patients. ఒక్కరికే వాడతారు ఆ కిట్ అంతా.
సో అది వాడినప్పుడు కూడా దోస్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. స్టెరైల్ కండిషన్స్ లో తయారు చేస్తారు. ఎంబ్రియో టెస్టెడ్ ఉంటాయి. అంటే ఎంబ్రియో ఇస్ అ వెరీ డెలికేట్ థింగ్. ఎక్కడ పడితే అక్కడ పడేయలేము. సో అవి స్పెషలైజ్డ్ ప్రొడక్ట్స్ ఉంటాయి, డిస్పోజబుల్స్ ఉంటాయి. దోస్ ఆర్ ఆల్సో ఎక్స్పెన్సివ్, దోస్ ఆర్ ఆల్సో ఇంపోర్టెడ్. అక్కడ నుంచి రావాలి, ట్యాక్స్ కట్టాలి వాటన్నిటికీ. సో ఇవన్నిటి వల్ల ఇవి ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుంది. ఇది కాకుండా పేషెంట్ కి ఎంబ్రియో వేయించుకున్న తర్వాత టాబ్లెట్స్, మెడికేషన్స్ ఏవైతే ఇస్తారో అవి ఎక్స్పెన్సివ్. ఫ్రీజింగ్ కూడా ఎక్స్పెన్సివ్. ఇప్పుడు ఫ్రీజ్ చేయాలి, లిక్విడ్ నైట్రోజన్ ఆవిరవుతా ఉంటుంది, దాన్ని కవర్ చేసి పెట్టాలి. దాంట్లో ఎంబ్రియోస్ ఉండాలి 10 ఏళ్ల పాటు. అంటే ఇమాజిన్ వెన్ మేము మా దగ్గర ఎన్నేళ్ల నుంచి ఉన్నాయి, దాంట్లో వేస్తా ఉండాలి లిక్విడ్ నైట్రోజన్. ఎవ్రీ సెకండ్ డే చెక్ చేస్తాం, లిక్విడ్ నైట్రోజన్ పోస్తా ఉండాలి దాంట్లో ఆ ట్యాంక్ లో. సో అవి ఉంటాయి. సిస్టమ్స్ ఆర్ సో గుడ్. అలార్మ్ సిస్టమ్స్ ఉంటాయి. ల్యాబ్ లో కొంచెం టెంపరేచర్ ఇటు అటు అవుతే అలార్మ్ అవుతుంది. సో అలార్మ్ సిస్టమ్స్ ఆర్ ఎక్స్పెన్సివ్. విట్నెసింగ్ సిస్టమ్స్ ఆర్ ఎక్స్పెన్సివ్. అంటే ఎక్స్ పేషెంట్ కి వై పేషెంట్ హస్బెండ్ ఉంటే వాళ్ళ స్పర్మ్సే పెడుతున్నామంటే విట్నెసింగ్ సిస్టమ్ ఉంటుంది. సో అది ఎక్స్పెన్సివ్. ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్పెన్సివ్. కాబట్టి రిజల్ట్స్ బాగుండాలి. ఇంత చేసా కూడా రిజల్ట్స్ ఆర్ ఓన్లీ maximum 70%, maximum 70-80%, maximum అంటున్నాను, నాట్ 100%. బట్ ఇమాజిన్ ఇఫ్ యూ డోంట్ డూ దీస్, ఇవి చేయలేదు, సబ్ స్టాండర్డ్ వి వాడారనుకోండి, ఇంకా బాగుండవు కదా రిజల్ట్స్. సో మంచి సెంటర్ ఇవన్నీ వాడుతుంది ఖచ్చితంగా, అండ్ అప్పుడే మీకు రిజల్ట్స్ ఇవ్వగలదు. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎందుకు అడిగానంటే, ఇప్పుడు మీరు ఎక్కడైనా బయట చూస్తా ఉంటే ఒక సేల్ లాగా పెడుతున్నారు అనమాట ఫర్టిలిటీ సెంటర్స్ కూడా. అన్ఫార్చునేట్లీ అండి 40 లో చేసేస్తాం, 70 లో చేసేస్తాం అంటారు. కానీ వన్స్ యూ వాక్ ఇన్, ఫ్రీజింగ్ ది చెప్పకుండా, అలాంటివి ఉంటే హిడెన్ కాస్ట్, వేరే వాళ్ళ గురించి మాట్లాడకూడదు. బట్ ఏంటంటే అన్ని కనుక్కోవాలి. ఫ్రీజింగ్ ఎంత అవుతుంది, ఎంబ్రియో ట్రాన్స్ఫర్, తర్వాత మెడిసిన్స్ ఏంటి, ముందేంటి మెడిసిన్స్, హిడెన్ కాస్ట్ అనేవి పేషెంట్ హ్యాస్ ఎవ్రీ రైట్ టు నో. సో వెన్ దే కమ్ టు అస్, జీవాకి వచ్చినప్పుడు వాక్ ఇన్ నుంచి వాక్అవుట్ దాకా వాట్ ఈస్ ఇన్క్లూడెడ్ అనేది చెప్తాం. ఎందుకంటే సడన్ గా ఉండకూడదు. మీరు నమ్మరండి, కొందరు పొలాలు అమ్ముకొని వస్తారు, బంగారం అమ్ముకొని వస్తారు, ఇల్లులు అమ్ముకొని వస్తారు పిల్లల కోసం. దట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ కదా. ఒక 25,000 తర్వాత మళ్ళీ ఇందులో దిగిన తర్వాత, ఎగ్స్ బయటికి తీసిన తర్వాత నువ్వు 25,000 ఇవ్వకపోతే నీ ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేయమంటే ఎలా? కానీ అప్పుడు చచ్చినట్టు వాళ్ళు కట్టాలి ఆ 25,000, లేకపోతే పడేస్తామంటారు. సో ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. అలాగా చేయకూడదు. సెంటర్స్ షుడ్ ఆల్సో బి రెస్పాన్సిబుల్. ముందే చెప్పాలి ఎంత అవుతుంది, ముందు నుంచి లాస్ట్ దాకా ఎంత అవుతుంది అనేది చెప్పాలి. అలాంటప్పుడు ఏంటంటే పేషెంట్ ఇస్ రెడీ కదా, 2 లక్షలు కదా నెక్స్ట్ ఇయర్ చేస్తానులే, నేను ఈ డబ్బులు పోగు పెట్టుకొని నెక్స్ట్ ఇయర్ చేయించుకుని ఆ ఫ్రీడమ్ ఇవ్వాలి పేషెంట్. దిగిన తర్వాత ఇంత అంత అని చెప్పుకుంటా ఉంటాం.